హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు విన్నీ చేతి వంట. ఈరోజు వీడియోలో దొండకాయతో స్పెషల్ కర్రీ చేసి చూపిస్తానండి. ఇదైతే చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకి లంచ్ బాక్స్లోకైనా చాలా ఇష్టంగా తినేస్తారు. మరి ఈ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా చూసేయండి. మరి ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను రండి. ముందుగా ఒక ప్యాన్ తీసుకుని దానిలో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాలని, అర టేబుల్ స్పూన్ జీలకర్రని, అలాగే 2 ఎండుమిరపకాయలని తుంచి వేసుకోవాలి. తర్వాత ఒక ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. తర్వాత దీనిలోనే కొద్దిగా మినపగుళ్ళుని కూడా వేసుకోవాలండి. ఇవన్నీ చక్కగా దోరగా వేగిన తర్వాత, మరీ ఎక్కువ అయితే వేగవసరం లేదు. ఈ విధంగా కొద్దిగా వేగిన తర్వాత ఇవి పక్కకి తీసుకుని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో మరి కొద్దిగా ఆయిల్ వేసుకుని కొద్దిగా పచ్చిశనగపప్పు, అలాగే మినపప్పుని, కొద్దిగా కరివేపాకు వేసుకుని ఇవి ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత దొండకాయ ముక్కల్ని వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక పావు కిలో దొండకాయలను తీసుకున్నానండి, 250 గ్రాములు. వీటిని సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకుని కొద్దిసేపు వీటిని మూత పెట్టకుండా మగ్గించుకోవాలి. ఈలోగా మనం ముందుగా ఉల్లిపాయని అవి నూనెలో వేయించాం కదా, వాటిని మిక్సీ గిన్నెలో వేసుకుని వెల్లుల్లి రెబ్బల్ని, అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకున్నాను. మీరు తీసుకునే కూరని బట్టి వేసుకోండి, దొండకాయలను బట్టి. తర్వాత దీనిలోనే కొద్దిగా సాల్ట్ వేసుకుని ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకుని ఈలోగా దొండకాయలు వేగింది లేదు చూద్దామండి. కొంచెం అయితే దొండకాయలు ఈ విధంగా వేగినాయి. మరి కొద్దిసేపు అయిన తర్వాత చూసారు కదా, పూర్తిగా మగ్గిపోయినాయి దొండకాయలు అనేవి. ఇలా నొక్కి చూస్తే బాగా మెత్తగా అయినాయి. తర్వాత దీనిలో మనం మిక్సీ పట్టుకున్న వెల్లుల్లి పేస్ట్ని ఈ విధంగా దీనిలో వేసేసుకుని ఒకసారి పూర్తిగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని ఈ కూర అనేది ఉడికించుకోవాలండి, బాగా దగ్గర పడే వరకు. అంటే కూర అడుగంటే వరకు దీన్ని మనం లోలో పెట్టుకుని ఫ్లేమ్ని ఈ విధంగా ఉడికించుకోవాలి. చూసారు కదా, ఈ కలర్ వస్తే సరిపోతుంది. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, చాలా ఈజీగా అయిపోతుంది కూర అయితే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ కూరని వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి. అంతేనండి, దొండకాయ వెల్లుల్లి కారంతో ఈ కూరని తయారు చేసాను. ఒకసారి మీరు కూడా ఇదే విధంగా తయారు చేసుకుని మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా విన్నీ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.